వాలంటీర్లు ఉగ్రవాదుల ఇది నిన్నటి దాకా రచ్చ. ఇప్పుడు మ్యాటర్ ఈసీని టచ్ చేసింది. గడప గడపకు పెన్షన్ ఇచ్చే వేళ కొర్రి పడింది. ఈసీ ఆదేశాలకు టీడీపీనే కారణమంటూ వైసీపీ ఆరోపణ. ఆడలేక మద్దల మీద నెపన్ను మోపుతున్నారని టీడీపీ కౌంటర్. వాలంటీర్లు పెన్షన్ కేంద్రంగా మాటల యుద్ధం మామూలుగా లేదు. గల్లీ నుండి ఢిల్లీ వరకు విమర్శలు ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ విషయంలో దూరంగా పెట్టమని మాత్రమే చెప్పింది. దాన్ని అడ్డం తీసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం మీద బురద జల్లే కార్యక్రమం ప్రయత్నం చేశాడు. ఆయన ప్రభుత్వానికి సలహాదారు, పార్టీ సలహాదారు కాదు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజల సొమ్ముతో ఆయన పబ్బం గడుపుకుంటూ తెలుగుదేశం పార్టీ మీద రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయటం అనేటటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధం. దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి మీద మొదటి చర్య తీసుకోవాలి. రెండోది, అతను అబద్ధాలు ఆడి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విరుద్ధం. దాని మీద అతనికి చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ పెన్షన్దారులకు పింఛను వెంటనే ఇదివరకటికి మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది. ఖజానాలో డబ్బులు లేకుండా ఉన్న డబ్బులన్నీ కూడా పెన్షన్ డబ్బులు, ఇతర వెల్ఫేర్ స్కీమ్ డబ్బులన్నీ కూడా మొత్తం వాళ్ళు అన్నీ వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లకో వాళ్ళకి అనుయాయులకో పేమెంట్లు చేయటం ద్వారా చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం మీద నెట్టాలని చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను సాకుగా పెట్టి పెన్షన్ ఎగ్గొట్టి ప్రజలను పక్కదారి పట్టించి తెలుగుదేశం మీద ఆరోపణలు చేయటం అనేది సరైంది కాదు. ప్రతిదీ రాజకీయం కోణమే చంద్రబాబు ఆలోచించు దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకి వచ్చి ఈ రమేష్ లాంటి వ్యక్తులు అవతాసులకి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా తప్పు ఇది. దేవుడు క్షమించడు. నేను శాపనార్థాలు పెడతానని కాదు, కానీ దేవుడు క్షమించడు. తెల్లవారు 5 గంటకల్లా నాకు పెన్షన్ వస్తుందని చూస్తున్నా, అమ్మ వచ్చి తలుపు తలుపుతానని చూస్తున్నా, ఆ తల్లికి ఏం సమానం చెప్తారు? ఆ తాతకి ఏం సమానం చెప్తారు? ఈ 3000 వస్తే కానీ జరగదనుకున్న ఆ వికలాంగులకి ఏం సమానం చెప్తారు? ఏమి రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమైన మానవత్వం ఉండొద్దు మనిషికి. వాళ్ళు మనుషులా ఏంటి? దీన్ని తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం. మేము ఇంకా వాళ్ళు సర్దిద్దుకోవడం కూడా చేతులు లేదు. ఎలక్షన్ కమిషన్ పునఃపరిశీలించాలి తప్ప మళ్ళీ కాగితం పెట్టడానికి కూడా లేదు. దీన్ని మళ్ళీ నగనాచనగా ప్రత్యేక ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాడు. పెద్ద నగనాచి. ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్ల విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంటు కలిపి చేస్తున్నటువంటి రచ్చ, వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టేటటువంటి ప్రయత్నం మేము వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్లు పెన్షన్లు ఆపమన్నట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఫోరంతో కంప్లైంట్ ఇచ్చిందని దాని మీద ఆపారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. సిటిజన్ ఫర్ డెమోక్రసీకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వాలంటీర్లను వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం మొదలుపెట్టినందువల్ల అనేక మంది వాలంటీర్లను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు వాలంటీర్లు పార్టీకి పనిచేయాలని స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే అనేక మంది ఎమ్మెల్యేలు వాలంటీర్లు వాళ్ళు పార్టీ కార్యకర్తలు, పార్టీ కోసమే పనిచేస్తారు కనుక పార్టీ కోసం వాళ్ళని ఉపయోగించుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవంతో 40 సంవత్సరాల ఇండస్ట్రీతో ఆయన బురద తొక్కాడు. ఆయన జనాల్లో వచ్చి జనాల్ని ప్రజల సామాన్య ప్రధానికాన్ని రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఫూల్ చేద్దాము వైసీపీ పార్టీని ప్రయత్నం చేశాడు. అతనే ఫూల్ అయ్యాడు. ఆ ఫూల్ నుంచి ఎలా బయటపడదామని చెప్పి ఫూల్ అవుతూ పూల్లో పడ్డాడు. ఆ ఈత కొట్టుకుంటూ ఇప్పుడు ఎలా పడాలనేది ఇప్పుడు దాపతే పడుతుంది. ఆయనకి ఏదైతే వచ్చేదో తెలియదు, కానీ అలా పడిపోయి ఇప్పుడు అందరూ బయటపడడానికి ప్రయత్నిస్తాడు.